తెలుగువారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. నేను వస్తాను, తప్పకుండా ఉయ్యాల కడతాను. ఆ తల్లిని మనస్ఫూర్తిగా వేడుకుంటాను. ఏంటన్నా ఈ మాటలు? మట్టిలో కలిసిపోయిన మనిషి మళ్ళీ మన కళ్ళ ముందుకొస్తుందా చెప్పు? తను నీ జీవితంలో ఎన్నాళ్లుండాలో అన్నాళ్లుంది. ఆ తర్వాత తను వెళ్ళిపోయింది. అదంతా మన తలరాత. ఇప్పుడు మనం ఏం చేయగలం చెప్పు? అవునరా, భగవంతుడు రాసిన రాతని మనం అర్థం చేసుకోలేము. ఈ భూమి మీద ఎన్ని రోజులు నూకలుంటే అన్ని రోజులు మాత్రమే ఉంటాం. ఎవరితో ఎన్ని రోజులు గడపాలనుకుంటే అన్ని రోజులే గడుపుతాం. అంతకు మించి ఒక్క క్షణం కూడా ఆ విధాత ఉంచడ్రా. మీ తలరాతలో అంతే రాశాడు. తనని తీసుకుపోయాడు. అది నీ గుండెల్లో ఉంటుంది. అలా అని దాని గురించే నువ్విలా బాధపడుతూ ఉండకూడదురా. సరే, అక్కడికొచ్చి ఉయ్యాల కట్టు. నీకు ప్రశాంతత దొరుకుతుందేమో, నీ మనసులో ఉన్న బాధ తగ్గుతుందేమో. అలా ఎందుకు ఆలోచించకూడదు? చేసేది మంచి పని అయినప్పుడు చేయడమే మంచిదిరా. కాని అక్కడికెళ్తే ఏవీ జరగదని అక్కడే ఆగిపోతే ఎలారా? సరే, నేను వస్తాను. అలాగే వెళ్దాం. అమ్మయ్యా, మొత్తానికి వీడు ఒప్పుకున్నాడు. రేపు వీళ్ళిద్దరినీ తీసుకెళ్లి అక్కడ ఉయ్యాల కట్టిస్తే వీళ్ల జీవితంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా సంతోషంగా ఉంటారు. కార్తీక్కి ఇష్టం లేదు కదా, తనని ఇంత బలవంతంగా తీసుకెళ్లటం మంచిది కాదేమో. నీలిమా, అమ్మ మేం చేసినా బాగా ఆలోచించి చేస్తుంది. ఈ విషయంలో నువ్వింకేం మాట్లాడుకో. నీలిమా, విత్తు నాటుంటే చెట్టు గురించి ఫలం గురించి ఆలోచించకూడదు. వాడి మనసులో ముందు నీకు స్థానం కావాలి. ఆ తర్వాత నువ్వు వాడికి దగ్గరవ్వాలి. దీని గురించి ఏ దేవత కరుణిస్తుందని నువ్వు పూజ చేసావు చెప్పు? అక్కడ ఉయ్యాల కడితే ఆ దేవత కరుణిస్తుందని అందరూ చెప్తున్నారు. అందుకే కదా మనం అక్కడికి వెళ్లాలని నిర్ణయించుకున్నాము. వాడి మనసు ఆ తల్లి మారుస్తుంది. ఏ బాధతో అయితే వాడు బాధపడుతున్నాడో ఆ బాధని ఆ తల్లి తగ్గిస్తుంది. మళ్ళీ మీ జీవితం బావుంటుందమ్మా. రానని నిర్ణయం తీసుకున్నవాడు వస్తానని చెప్పాడు కదా, అలాగే నీ జీవితంలో కూడా వస్తాడు. కార్తీక్ వస్తానంటే అంతకంటే ఆనందం ఇంకేముంటుంది బామ్మ? కార్తీకే ప్రాణంగా బతుకుతున్నదాన్ని. తన సంతోషం కన్నా నేనింకేం కోరుకుంటాను? నీ తెలివితేటలు నా వయసులాగా బాగా పెరిగాయి. కాని చూడు, అమెరికా ప్రాజెక్టు పని మీద వెళుతున్నారు. 24 గంటలు ఆఫీసులో పనులు చూసుకోవడమే కాదు, వాడి మనసు మార్చే పని కూడా నువ్వే చెయ్యాలి. అట్నుంచి తిరిగి వచ్చేటప్పుడు. అమ్మమ్మ, తప్పకుండా ఆ ప్రాజెక్ట్ ని సక్సెస్ చేసుకునే వస్తారు. అందులో ఎలాంటి సందేహం లేదు. నా కొడుకు మీద నాకు నమ్మకం ఉంది. నీ కొడుకు మీద నాకు నమ్మకం ఉంది. వాడికి ఏం చెప్పినా వినడని, అందుకే దీనికి చెప్తున్నాను. ఒసే నీలిమా, ఆ ప్రాజెక్టు సక్సెస్ అవుతుందో లేదో నాకు అనవసరం. అది మీ ఏడుపు మీరు ఏడవండి. కానీ నేననుకున్న ప్రాజెక్టు మాత్రం ఖచ్చితంగా సక్సెస్ అయి తీరాలి. నువ్వు తిరిగొచ్చి మా ఆయన్ని నా చేతుల్లో పెట్టాలి. అంతేగాని నా మాట వినలేదు, నేనేమీ చేయలేకపోయాను అని ఇక్కడికొచ్చి కన్నీళ్లు పెట్టుకున్నావే అనుకో, కాళ్లు విరిచి నీ చేతుల్లో పెడతాను. కావాలంటే చక్రాల కుర్చీ కూడా కొనిపెడతాను. అమ్మమ్మ, చూడు, నువ్వన్న మాటలకు తనెలా బాధపడుతుందో. అయ్యో, ఎందుకే ఏడుస్తున్నా? ఆ ఏం పెట్టుకోవద్దులే, నేను సరదాగా అన్నాను. ఇది బాధతో వస్తున్న కన్నీళ్లు కాదు బామ్మ, ఆనందంతో వస్తున్న ఆనంద బాష్పాలు. నా గురించి మీరంతా ఇంతలా ఆలోచిస్తున్నందుకు మీకు ఎలా కృతజ్ఞతలు చెప్పుకోవాలో కూడా నాకు తెలియట్లేదు.
నాలాంటి దాని మీద మీరు ఎంత ప్రేమను చూపిస్తున్నారు, ఎంత మమకారాన్ని చూపిస్తున్నారు. ఎన్ని జన్మలెత్తి మీ రుణం తీర్చుకోగలను. ఊరుకోమ్మా, ఊరుకో. నీలిమా, చూడు, నేను నీకు ముందే చెప్పాను కదా, నా ఇంటి కోడలు అంటే తను ఇంట్లో మనిషి మాత్రమే కాదు, నా కూతురుతో సమానం. నువ్వు బాధపడితే మేమందరం బాధపడతాం. నువ్వు కార్తీక్ సంతోషంగా ఉంటే ఈ ఇల్లు ఆనందంగా ఉంటుంది. భారమంతా ఆ అమ్మవారి మీదే పెడదామే. అక్కడ ఉయ్యాల కడితే దీని కడుపు పండి మనింట్లో ఉయ్యాల పండగ జరుగుతుందన్న నమ్మకం నాకుంది. ఆ తల్లి ఏం చేసినా మనకి మంచే చేస్తుంది, ఈ ఇంటికి మంచే జరుగుతుంది. ఏమే బాను, అంతే కదా? మీ పనే బాగుందండి. ఈ ఇంట్లో మేనకోడలు, ఇంకో పక్క మతి తప్పిన ప్రేమికురాలు. తాళి కట్టకుండానే అన్ని సంబంధాలు ఉన్నాయని ఊరంతా అనుకుంటున్నారు. నిజంగా మీరు ప్రేమించుంటే ఈ పాటికి తాళి కట్టేవాళ్ళు కదా. మమ్మల్ని కొట్టడం కాదండి, ముందు మీరు ఆలోచించండి. ఈ విషయంలో ఖచ్చితంగా నేను ఒక నిర్ణయం తీసుకోవాలి. అందులో ఎలాంటి సందేహం లేదు. ఏంటి కిట్టయ్యా ఇది? నువ్వింకా ఆ విషయాన్ని మర్చిపోలేదా? లేదమ్మా. అందుకే అక్కడ వాళ్ళని చావగొట్టుంటే మనకి ఈ పరిస్థితి ఉండేది కాదు కదా. నేను చెప్పాను, నా మాట ఎవరు వినిపించుకోలేదు. చూడు జయ, ప్రతి దానికి గొడవే పరిష్కారం కాకూడదు. అక్కడ వాళ్ళ మీద కోపాన్ని ప్రదర్శిస్తే తప్పు మన వైపు ఉంది కాబట్టి మన బలంతో వాళ్ళని అణిచేశామని వాళ్ళు ఊరు వెళ్ళి చెప్పుకుంటారు. అది ఇష్టం లేకే అత్తయ్య వద్దన్నారు. బావా, ఇక మీదట ఎవరు ఎలాంటి మాటలు అనకూడదని నేను ఒక నిర్ణయానికి వచ్చాను. ఏంటి తమ్ముడు నీ నిర్ణయం? అమ్మా, నువ్వు నాకు జన్మనిచ్చావు. ఎలా బతకాలో, ఎలా నడుచుకోవాలో, అందరితో ఎలా మెలగాలో నువ్వు నాకు నేర్పించావు. నీ పెంపకంలో నేను మంచి నేర్చుకున్నానే తప్ప చెడు ఊహ కూడా నాకు రాలేదు. ఎప్పుడూ ఎవరిని ఒక్క మాట అనాలన్న ఆలోచన కూడా నాకు రాలేదు. కానీ నేను మనసారా ప్రేమించిన రాధని ఎవరైనా ఒక్క మాట అన్నా నేను తట్టుకోలేను. చూడు కిట్టయ్యా, రాదంటే కేవలం నీకు సంబంధించిన మనిషే కాదు, ఈ ఇంటికి సంబంధించిన మనిషి, ఈ ఊరుకు సంబంధించిన మనిషి. తన వల్ల ఎంతో మేలు జరిగింది. అలాంటి అమ్మాయిని ఎవరైనా ఏమైనా అంటే ఎవ్వరం ఊరుకోము. కానీ వాళ్ళు తాగేసున్నారు, అందుకనే వదిలేమన్నాను. లేదమ్మా, వాళ్ళు మైకంలో అన్నా మామూలుగా అన్నా రాధ మన ఇంట్లో అలా ఉందనే కదా వాళ్ళు అలా అంటున్నారు. అందుకే ఇక మీదట రాధ ఈ ఇంట్లో పరాయిదాన్లా ఉండకూడదు. అంటే ఏంటి మురారి నీ ఉద్దేశం? రత్నగిరి అమ్మవారి గుడి దగ్గరికి వెళ్ళొచ్చాక నేను రాధని పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాను.